మంగళగిరి మంగళగిరి నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీకి మంగళకరమైన గిరి, మరి తెలుగుదేశం పార్టీకి అమంగళకరమైన ఘోరి. తెలుగుదేశం పార్టీకి ఇక్కడ విజయం దక్కడం కష్టమని తెలిసి కూడా చిన్నబాబు, అదేనండి నారా లోకేష్ గారు ఇక్కడి నుంచే పోటీ చేయాలని, చరిత్ర తిరగరాయాలని ఒగలాటపడ్డారు, ఉవ్విళ్ళూరారు. అయితే గత 2019 ఎన్నికల్లో జగన్ వేసిన ఎత్తులకు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఓటమి పాలయ్యారు లోకేష్. ఓడిపోయాక గాజువాక, భీమవరం నియోజకవర్గాలకు దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్లా కాకుండా మాటి మాటికి నియోజకవర్గంలో నెలకోసారైనా సరే మంగళగిరికి అందుబాటులో ఉన్నాడు నారా లోకేష్. ఒకసారి ఓడిపోయాడన్న సానుభూతి, ఓడిపోయాక కూడా మంగళగిరిని అంటిపెట్టుకుని ఉన్న తీరు రెండూ కలిసి లోకేష్ని గెలిపిస్తాయా లేదా అన్నది ఇప్పుడు ప్రశ్న. 175కి 175 కొట్టి తీరాలి అని పట్టుబట్టి ప్రణాళికలు రచిస్తున్న ఉద్దండు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత సునాయాసంగా లోకేష్ని గెలవనిస్తారా? కుప్పంలోనే చరిత్ర కలిగిన చంద్రబాబుని ఓడించడానికి కంకణం కట్టుకున్న జగన్ నిత్యము సైకోగాడంటూ పిచ్చి బాగుడు వాగుతూ కవ్విస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ వస్తున్న లోకేష్ని గెలవనిస్తాడా? ఆడు మగాడ్రా బుజ్జి అన్న తీరులో జగన్మోహన్ రెడ్డి ఒకసారి గట్టిగా అనుకుంటే కొండనైనా ఢీకొట్టగలడు, ఆ కొండని పిండి చేయగలడు. ఉడత ఊపల లోకేష్ని అధఃపాతాళానికి తొక్కడం జగన్కి కష్టమవుతుందా? మంగళగిరిలో ఈసారి నన్ను ఓడించగలిగితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని లోకేష్ అనడానికి అర్హత ఏంటి? రండి చూసేద్దాం. వివరాల్లోకి వెళ్లే ముందు నాదో చిన్న విన్నపం, దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోలు చేయడానికి నన్ను ప్రోత్సహించండి. నేను చేసే ప్రతి వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి. తెలుసు కదా, నేను మీ నాగేష్ గంగుల. 2014, 2019 రెండుసార్లు వైసీపీ తరఫున ఆళ్ల రామకృష్ణారెడ్డి గెలిచిన నియోజకవర్గం మంగళగిరి. 2024లో మళ్ళీ ఆయనకే సీటు దక్కితే హ్యాట్రిక్ విజయం కోసం ఆయన పనిచేసేవారు. కానీ ఆయన సుమారు 4 ఏళ్ల క్రితమే ఎందుకన్నారో తెలియదు కానీ మంగళగిరి నుంచి నేను మళ్ళీ పోటీ చేయను, ఇది 100కి 10,000% వాస్తవం అంటూ ఐ డ్రీమ్ నాగరాజు గారి ఇంటర్వ్యూలో బల్ల గుద్ది మరీ చెప్పారు. అప్పుడు ఆ సమయంలో బహుశా తదాస్తు దేవతలు తదాస్తు అన్నారేమో. ఆయనకు మంగళగిరి సీటు దక్కదని తెలియడం, జగన్మోహన్ రెడ్డికి బాగా నమ్మకస్తుడిగా చంద్రబాబుపై కేసులు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించినట్లు చలామణిలో ఉన్న ఆయన పార్టీ మారిపోవడం, ఈడపిల్ల కాని ఆడపిల్ల షర్మిల గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, చేరిన అతి కొద్ది రోజులకే నీకో దండం తల్లి అంటూ గోడకు కొట్టిన బంతిలా వెనక్కి వచ్చి వైసీపీలో పడ్డారు. కానీ ఇంతలోనే ఎన్ని జరగకూడదో అన్నీ జరిగాయి. 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి త్రుటిలో ఓడిపోయిన గంజి చిరంజీవిని మంగళగిరి ఇన్ఛార్జిగా జగన్ ప్రకటించడం, ఆయనకే ఎమ్మెల్యే సీటు దక్కుతుందని ఆయన ఆశపడి పనిచేసుకోవడం, మళ్ళీ ఆళ్ల రాకతో ఒక్కసారిగా స్తబ్దత ఆవరించింది. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డికి మళ్ళీ సీటు ఇస్తారా లేక గంజి చిరంజీవికి సీటు ఇస్తారా అని సామాన్య మంగళగిరి ఓటరు ఆలోచించేలోగానే లావణ్య అనే మహిళ పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించింది వైసీపీ అధిష్టానం. ఎవరి లావణ్య? ఇద్దరిని తప్పించి మరీ ఒక మహిళకి సీటు కట్టబెట్టడంలో వ్యూహం ఏంటి? అసలు ఇంతకీ ఆమె ఎవరు? ఆమె ఎవరు? ఆమె ఎవరు? మీకే కాదు, నాకే కాదు, రాష్ట్రంలో సుమారు 90% మందికి పైగా తెలియదు ఆమె ఎవరో. మరి అలాంటి ఆమె నారా లోకేష్పై గెలుస్తుందా? నారా లోకేష్ని బ్యాలెట్ రణరంగంలో మట్టి కరిపిస్తుందా? ఇలాంటి సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నమే ఈ వీడియో. లావణ్య గారి పూర్తి పేరు మురుగుడు లావణ్య. ఈ మురుగుడు లావణ్య ఎవరన్నది అర్థం కావాలంటే మంగళగిరి చరిత్రను కాస్త వెనక్కి వెళ్ళి గమనిద్దాం. అప్పుడు మీకు సునాయాసంగా అర్థమవుతుంది. 1999 ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మురుగుడు హనుమంతరావు గారు పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 5 ఏళ్ల తర్వాత అంటే 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో వచ్చిన ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనే గెలిచారు. 2009లో మాత్రం కాండ్రు కమల గారికి కాంగ్రెస్ తరపున మంగళగిరి సీటు దక్కింది. ఆమె కూడా ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారు. నిజానికి తెలుగుదేశం పార్టీ చరిత్ర మొత్తంలో 40 ఏళ్లలో కేవలం 2 సార్లు అంటే 1983లో ఒకసారి,
1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో మరోసారి మాత్రమే ఇక్కడ తెలుగుదేశం గెలిచింది. 1989 నుంచి నేటి వరకు మంగళగిరిలో తెలుగుదేశం పార్టీకి అక్కడ గెలుపు అందని ద్రాక్షగా మిగిలింది. అంటే మంగళగిరి నియోజకవర్గం గత 35 సంవత్సరాలుగా కాంగ్రెస్ మరియు వైఎస్ఆర్సీపీ పార్టీలు మాత్రమే అక్కడ గెలుస్తూ వచ్చాయన్నమాట. ఇలాంటి చోట పోటీ చేసి నారా లోకేష్ 5,000 పైచిలకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ మనం మరోసారి నిన్నటికి నిన్న వైసీపీ అభ్యర్థిగా ప్రచారం పొందిన గంజి చిరంజీవి గారి గురించి కూడా తెలుసుకుందాం. ఆయన 2014 ఎన్నికల్లో తెలుగుదేశం తరపున పోటీ చేసి కేవలం 12 ఓట్ల తేడాతో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి చేతిలో ఓడిపోయారు. మరి లోకేష్ చేసింది సాహసం అని చెప్పుకుంటున్నట్లు అక్కడ గంజి చిరంజీవి గారు 12 ఓట్ల స్వల్ప తేడాలతో ఓడిపోయిన స్థానంలో నాటి ముఖ్యమంత్రి కొడుకుగా తెలుగుదేశం యువనేతగా పోటీ చేసి మరి చతికిల పడటం వీరోచితం ఎలా అవుతుందో వారికే తెలియాలి. అయితే 12 ఓట్ల తేడాతో ఓడిపోయిన చిరంజీవికి మరోసారి అవకాశం ఇచ్చి ఉంటే గతంలో దగ్గరలోకి వచ్చి ఓడిపోయాడన్న సానుభూతితో తెలుగుదేశం తరపున గంజి చిరంజీవి అక్కడ గెలిచి ఉండేవారేమో. కానీ ఈసారి తనకే టికెట్ దక్కుతుందని భావించిన ఆయన లోకేష్ కోసం త్యాగం చేయాల్సి వచ్చింది. ఆ త్యాగాన్ని ఆయన జీర్ణించుకోలేక 2020లో వైఎస్ఆర్సీపీలో చేరిపోయారు. మరి వైసీపీలో 2 సార్లు గెలిచిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని కాదని బీసీ అభ్యర్థి అయితే బాగుంటుందని గంజి చిరంజీవికి అవకాశం ఇద్దామని వైసీపీ భావించింది. తనకి మంచి అవకాశం దక్కిందని చురుగ్గా ప్రచార కార్యక్రమాల్లో బిజీ అయిన కొద్ది రోజుల్లోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి పునర్రాకతో వెనక్కి తగ్గాల్సి వచ్చింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఇంకొకరికి కష్టం అనిపించక మానదు, మనస్సు చివుక్కుమనడం తప్పదు. ఇలాంటి తరుణంలో మురుగుడు లావణ్య గారికి సీటు దక్కింది. మనం ఇందాక చెప్పినట్లు 1999, 2004లో మంగళగిరి నుంచి గెలిచిన మురుగుడు హనుమంతరావు గారికి ఈమె స్వయాన కోడలు. హనుమంతరావు గారు వైఎస్ఆర్ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేశారు. తదనంతరం కొంతకాలం తెలుగుదేశంలో చేరి ఆ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఎమ్మెల్సీ అయ్యారు. శాసనమండలి ఎథిక్స్ కమిటీ చైర్మన్గా కూడా పనిచేస్తున్నారు. ఆయన కోడలే ఈ మురుగుడు లావణ్య. ఈమెకు అటు పుట్టింటి నుంచి కూడా విశేషమైన రాజకీయ చరిత్ర ఉంది. ఇంతకు ముందే చెప్పినట్లు 2009లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గెలిచిన కాండ్రు కమల గారికి ఈమె స్వయాన కూతురు. అంటే అటు పుట్టినింటి నుంచి ఇటు మెట్టినింటి నుంచి 2 వైపులా ఈమెకు కలిసి వస్తుందన్నమాట. అంతేకాదు మహిళా అభ్యర్థి కావడం కూడా అదనంగా కలిసి వచ్చే అంశమే. ఒకసారి ఓడిపోయాడన్న సానుభూతి పనిచేస్తే తప్ప లోకేష్కి ఘోర పరాజయం తప్పకపోవచ్చు. ఇలా ఉంటాయి జగన్ గారి లెక్కలు, వ్యూహాలు, ఎత్తుగడలు. మరి వీటన్నింటినీ తట్టుకుని లోకేష్ గెలవగలడా, లేక మహిళ చేతిలో ఓడిపోయి మరోసారి అభాసుపాలవుతాడా? వేచి చూడాల్సిందే. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అలాగే వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుసు కదా, నేను మీ నాగేష్ గుంగుల. థ్యాంక్ యూ.